అందరికీ నమస్తే అన్న. మన పులివెందులోని వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి కరెక్ట్గా 500 మీటర్ల దూరంలో 10 సెంట్లు స్థలం అయితే అమ్మకానికి కలదు. ఇది వచ్చేసి ఎక్కడ అనేది మనకు కింద డ్రోన్ వీడియోలో బాగా కనపడుతుంటుంది చూడండి. వెంకటేశ్వర గుడి ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంకుకి వచ్చే దారిలోనే స్టార్టింగ్లో బాయ్సం స్కూల్ ఉంటుంది, తర్వాత ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. దాని తర్వాత ఇంతకుముందు రాజారెడ్డి హాస్పిటల్ అనేవాళ్ళం మనం. సో ఇప్పుడు రీసెంట్గా మనకు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అయితే ఉంది, దాని పక్కనే 10 సెంట్లు అయితే అమ్ముతున్నారు. ఇది పూర్వపు పట్ట, పాతది కాబట్టి ఒరిజినల్ ల్యాండ్, సింగిల్ హ్యాండ్ ల్యాండ్. సో ఇది 10 సెంట్లు ఉంది, ఇది ప్రస్తుతానికి అమ్ముతున్నారు. ఎవరికైనా కూడా కావాలనుకుంటే దీని గురించి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే కన్నా స్క్రీన్ పైన ఈ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ మీకు పంపిస్తారు. సో దీనికి సంబంధించిన పేపర్లు ఏమైనా ఉన్నా కూడా పంపిస్తారు. ఈ ల్యాండ్ చుట్టుకారం మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి వివేకానంద మెయిన్ బ్రాంచ్ స్కూల్ ఉంటుంది, ఇటు పక్కగా ఎల్వి ప్రసాద్ ఐకి సంబంధించిన హాస్పిటల్ ఉంటుంది, ఆ పైన ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, ఆ పైన బాయ్సం స్కూలు. మనకి ఇటు సైడ్ వచ్చాకన మిట్టమల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. రీసెంట్గా ఈ పక్క కాంప్లెక్స్ కూడా కట్టినారు. సో దీన్ని అన్నిటికీ మధ్యలో అయితే ఈ ల్యాండ్ ఉంటుంది. ఎవరైనా కూడా పులివెందులకు మధ్యలో ఇలాంటి ల్యాండ్ ఏమైనా తీసుకోవాలనే ఆలోచన ఉంటే కన్నా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియపరచుకోవాలనుకుంటే రేట్ ఎంత అనేది, ఈ ల్యాండ్ డాక్యుమెంట్లు అనేది ఎలా ఉన్నాయి అనేది మీరు ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈ ల్యాండ్కి సంబంధించి మనకు 2 దారులు అయితే ఉంటాయి. ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఇటు గుంత బజార్కి వెళ్ళే సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది. సో ఇటు పక్క వచ్చేసి వివేకానంద స్కూల్కి వెళ్ళే దారి ఉంటుంది. దీనికి 2 దారులు ఉన్నాయి. అటుపక్క వచ్చేసి చిన్నది అంటే ఒక కారు బట్టేమైన స్పేస్ ఉంటుంది, అటు రావచ్చు, మనకి ఇటుపక్క మెయిన్ రావచ్చు. ఈ 10 సెంట్లు అనేది ఎవరైనా కూడా ఒకరే తీసుకుంటే కన్నా ఎగ్జిట్ ఒకటి, ఎంట్రీ ఒకటి, 2 దారులు అయితే పెట్టుకోవచ్చు. ఈ స్థలానికి సంబంధించి తూర్పు ఎంత ఉంది, పరమట ఎంత ఉంది, అలాగే స్క్వేర్ ఫీట్లు ఎంత ఉంది అనేది మీకు మొత్తం స్క్రీన్ పైన మీకు ఈ ల్యాండ్కి సంబంధించిన స్కెచ్ మ్యాప్ అయితే గీపించాము, అది చూపిస్తాను చూడండి. దీంట్లో మనకు గులాబీ రంగు కలర్ ఉన్నది వచ్చేసి మనం ఇప్పుడు చూపించే ల్యాండ్. సో ఎవరైనా కూడా మంచి కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఆ పక్కన చూపించాం కదా ఒక బిల్డింగ్, అలాంటి బిల్డింగ్ కట్టుకోవాలన్నా, హాస్పిటల్కి సంబంధించి ఏదన్నా ఎవరైనా కూడా తీసుకోవాలంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, బై బై.